వరంగల్ జిల్లా ముత్తోజిపేటలోని శంకర్ గౌడ్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ముత్తోజిపేటలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒప్పుకున్నారు కుటుంబ సభ్యులు. శంకర్ గౌడ్ బంధువుల వినతితో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన విరమించారు. దీంతో ముత్తోజిపేట నుంచి బండి సంజయ్ బీజేపీ శ్రేణులు వెళ్లిపోయారు. మరోవైపు శంకర్ గౌడ్ చివరి చూపు కోసం తరలివచ్చారు ఆర్టీసీ కార్మికులు. కళాకారుల పాటలతో శంకర్ గౌడ్ కు నివాళులర్పించారు. అసలు నయనాల మధ్య దహన సంస్కారాలు జరగనున్నాయి. అంతకుముందు ముత్తోజిపేటలో ఉద్రిక్తతల పరిస్థితులు ఏర్పడ్డాయి. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్లేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయత్నించారు. తన వాహనంలో శంకర్ ఫ్యామిలీని డిపోకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించాలంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్తో సహా కార్మికులకు నచ్చజెప్పేందుకు సిపి ప్రయత్నించినా పట్టువేడలేదు. దీంతో శంకర్ గౌడ్ మృతదేహాన్ని తిరిగి వెనక్కు తీసుకువెళ్లారు పోలీసులు. ముత్తోజిపేటలోని కుమార్తె ఇంటికి తరలించారు. గంటకు పైగా నడి రోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం ఉండగా ముత్తోజిపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నర్సంపేట మల్లంపల్లి రహదారిపై 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు ఆర్టీసీ జేఏసీ నేతలు సర్ది చెప్పడంతో బీజేపీ శ్రేణులు ఆర్టీసీ కార్మికులు ఆందోళన విరమించారు. శంకర్ గౌడ్ మృతదేహానికి అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి అంత్యక్రియల వ్యవహారం లోపల ఉదయం నుంచి నెలకొన్నటువంటి హై డ్రామాకి తెరపడింది. బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే ముత్తోజిపేట నుంచి వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు మొత్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు అదేవిధంగా బంధుమిత్రులు శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి బంధుమిత్రులంతా కూడా మొత్తం అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. మనం బండి సంజయ్ ఉన్న కొద్దిసేపటి క్రితం ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 4 కిలోమీటర్లుగా ఇక్కడ కనీసం కాలు పెట్టడానికి కూడా సందులేనంతగా వాహనాలు, ఆర్టీసీ కార్మికులు అదేవిధంగా శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి బంధుమిత్రులతో ఈ ప్రాంతం అంతా నిండిపోయి మొత్తం అంత్యక్రియలు జరగాల్సినటువంటి ప్రాంతం అంతా రణరంగంగా మారింది. మొత్తం ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి నినాదాలు కావచ్చు, అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి తోపులాటలు, అదేవిధంగా బండి సంజయ్ ఏదైతే కార్మికుల పక్షాన ఉండడం అనేటువంటిది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా రణరంగంగా మారింది. ఎట్టకేలకు బంధువులు మొత్తంగా కూడా ప్రభుత్వం స్పందించేటువంటి తీరుపైన ఆశలు పెట్టుకోవడం, అదేవిధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతోటి తీవ్రంగా మనస్తాపం చెందడంతో బండి సంజయ్ వెంటనే అటు కార్మికులు, ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మరొకసారి సంప్రదింపులు జరిపి ఒక కన్క్లూజన్కి రావాలని చెప్పి మొత్తంగా కూడా చెప్పాడు. కార్మికులు మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఆధారపడ్డాడు. ఈ 2.5 దశాబ్దాలుగా శంకర్ గౌడ్ నర్సంపేట డిపోలో పనిచేయడం, ప్రతి ఆర్టీసీ కార్మికుడికి ఇల్లు కంటే కూడా ఎక్కువగా ఆర్టీసీ డిపోలోనే ఎక్కువ గడిపారు కాబట్టి ఇంటి లాంటి డిపో వద్ద అతను ఆత్మాహుతికి ఎక్కడైతే పాల్పడ్డాడో మొత్తంగా కూడా ఆత్మార్పణం చేసుకున్నటువంటి ప్రాంతంలో ఒకసారి ఉంచాలి, అతని ఆత్మ శాంతిస్తుందని చెప్పి లాస్ట్ వరకు చేసినటువంటి విన్నపం పైన పోలీసులు సమ్మతించకపోవడంతో కుటుంబ సభ్యుల శ్రేయస్సు మేరకు ఆర్టీసీ జాక్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చివరి దశలోనైనా శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిస్తే అలానైనా మేము సర్దుకుంటామని చెప్పి కార్మికులు ఒకడు వెనక్కి వెళ్ళి కుటుంబ శ్రేయస్సు కోసం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అంత్యక్రియలు ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ మనకు చూడొచ్చు. ప్రస్తుతం మనం రణరంగంగా కొద్దిసేపటి క్రితం ఉన్నటువంటి ప్రాంతం ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి బంధుమిత్రులతోటి ఇక్కడ అంత్యక్రియలకు ఏర్పాటు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సహజంగానే కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. ఖానాపురం మండలంలో పుట్టినటువంటి శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుడిగా సుదీర్ఘకాలం నర్సంపేటలో విధులు నిర్వర్తించారు. ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేనటువంటి సిచ్యువేషన్, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబం. కేవలం శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయంగా ఒక బాధ్యతాయుతమైన కార్మికుడిగా ఆయన పాత్ర పోషించడం లోపల భావోద్వేగం, అంటే కార్మికులకు అన్యాయం జరుగుతుందనేటువంటి భావోద్వేగంతో తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆ కుటుంబం అనాథ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, అంటే ఇప్పటి వరకు చాలా మందితోటి నిండి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి కుటుంబం, శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి భార్య, కొడుకు, మిగతా కుటుంబ సభ్యులతోటి ఉన్నటువంటి సిచ్యువేషన్ చివరి నిమిషం లోపల అంత్యక్రియలు చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే శంకర్ గౌడ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పూర్తిగా అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు
శంకర్ గౌడ్కి సంబంధించినటువంటి కుమారుడు, అదేవిధంగా కూతురు, భార్య వీళ్ళంతా కూడా మొత్తంగా కూడా ఇప్పటివరకు అంటే ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఎదురు చూసినటువంటి కుటుంబ సభ్యులు చివరగా శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి ఆత్మ శాంతించాలి, ప్రశాంతంగా అంత్యక్రియలు నిర్వహించాలనేటువంటి తలంపుతోటి ఒక అడుగు వెనక్కి వెలిసి ఆర్టీసీ కార్మికులు, బంధుమిత్రులు శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లో నిమగ్నమై ప్రశాంతమైనటువంటి పరిస్థితి, ప్రశాంత వాతావరణం ముత్తోజుపేటలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.